నా పేరు సిస్టర్ రఫాయెల. నా ఊరు కేరళ రాష్ట్రంలో కోటయం డిస్టిక్లో రామపురం అని పారిష్లో నేను జన్మించాను. నా తల్లిదండ్రులు అగస్టిన్ అండ్ ఏలియామ్మ. మై పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గానే నన్ను పెంచారు. దైవ భయభక్తిలోను నీతి మార్గంలోనూ ఎప్పుడు నడవాలని, ప్రత్యేకంగా ఎప్పుడు నీవు అబద్ధం ఆడకూడదు, సత్యమే పలగాలి. ఎప్పుడైనా ఏమైనా ఎన్ని బాధలైనా ఎన్ని తప్పులైనా చేసుకోవచ్చు, కానీ నీవు అబద్ధం అనేది నీ నోట్లో నుంచి రాకూడదు అని ఆ నీతి వాక్యాన్ని నేర్పించారు. మళ్ళీ వాళ్ళ యొక్క భయభక్తి, దైవ విశ్వాసం నాలో కూడా అదే విశ్వాసములో భక్తిలో నేను కూడా పెరిగి వచ్చాను. నేను చిన్న వయసులోనే దేవుని భయభక్తి మార్గములో నా తల్లిదండ్రులు పెంచినందుకు నాకు దేవుని పట్ల, దేవుని ఎడల నిజమైన భక్తి విశ్వాసం కలిగింది. దేవుని యొక్క సువార్తను గురించిన ఒక మ్యాగజిన్ మా ఊరికి వచ్చింది, మా ఇంటికి. దానిలో విదేశములో వేరే రాజ్యములో క్రైస్తవులు తక్కువ, దేవ మార్గములో నడిచిన వాళ్ళు తక్కువ, వాళ్ళకు రక్షణ పొందాలి వాళ్ళు కూడా అని చాలామంది అక్కడికి వెళుతున్నారు అని అక్కడ ఆ పుస్తకంలో చదివాను. అప్పుడు నాలో ఒక కోరిక పుట్టింది. చిన్న వయసులోనే, మేము ఒక 10 సంవత్సరం ఉండవచ్చు. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ప్రభు ఒక వాక్యాన్ని, ప్రభువుని తెలవకుండా ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. మా ఊర్లో అందరూ క్రైస్తవులే, చాలామంది హిందువులు తక్కువ మంది. మేము చదివే స్కూల్లో అయితే మా క్లాసులో అప్పుడు ఉన్నప్పుడు 3 హిందువులు, మిగిలినంతా క్రైస్తవులే. క్రైస్తవ వాతావరణంలో పెరిగిన నేను ప్రభువుని తెలవకుండా ఉన్న వాళ్ళకి ప్రభు వాక్యాన్ని అందించాలని నాలో ఒక కోరిక. నా నాన్నకి 9 మంది సంతానము, వాళ్ళలో నేను మొదటిదాన్ని. నేను తర్వాత 2 పిల్లలు చనిపోయారు, పుట్టగానే చనిపుట్టి ఒక 2 నెలలు 3 నెలలు అయినతో చనిపోయారు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, వాడుకు ఎపిలెప్సీ అని జబ్బు వచ్చి వారు కూడా మంచం పడ్డారు. అప్పుడు ఇంటిలో కొంచెం పెద్దగా ఉండదు నేనే, అన్ని చుట్టూ తిరుగుతానికి చేస్తానికి నాన్నకి అమ్మకి సహాయం. విద్యాభ్యాసం అనేది పెద్దగా పట్టించలేదు, ఎందుకంటే అన్నారు నీవు ఇంటిలో సహాయం చేసుకోవాలి, అమ్మకి సహాయం చేసుకోవాలి. నా నాన్న వ్యాపారం, ప్రొద్దున కొట్టుకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటిలో మాకు చాలా స్థలం ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ చూసుకోవాలంటే కష్టం. అందుకు నన్ను తోడుగానే ఉంచారు. నీవు చదువు అవసరం లేదు పెద్దగా, అందుకే చదువు అంటే పట్టించలేదు. అలా కొంతకాలానికి నా నానమ్మ జబ్బు చేసింది. అప్పుడు నాన్న అన్నారు, నీవు నానమ్మను చూసుకో, ఇంక బడికి వెళ్ళ అక్కర్లేదు. నాన్న అమ్మ మాట వినాలి కదా. నేను 3 సంవత్సరం ఇంటిలో ఉన్నాను, చదువు లేదు. నా ఫ్రెండ్స్ అందరూ చదువు వెళ్ళిపోయారు. ఈ నానమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు నేను నాన్నకన్నాను, నాన్న ఇంకా నన్ను బడికి పంపించు. అప్పుడు అన్నారు, నీవు ఇంకెందుకు బడికి వెళ్ళాలి, 16 సంవత్సరం అయింది, ఇంకా పెళ్ళి చూసుకోవాలి. నేను అన్నాను, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు నాన్న, నాకు బడికి వెళ్ళాలి, చదవాలి అని. కానీ నా మనసులో అంతరాత్మలో ఉంది. అప్పుడు నాకు తెలిసిన గవర్నమెంట్ వెళ్ళాలంటే SSLC అయిపోవాలి, లేకపోతే ఎవరు చేర్చుకోరు. కానీ ఆ విషయం నాకు నాన్నకి చెప్పలేదు. అలాగ కష్టపడి మళ్ళీ 2 సంవత్సరం కూడా ఇంట్లో ఉంచి పెళ్ళికి నేను ఒప్పుకోలేదు. పెళ్లి సంబంధాలు వచ్చింది 2-3 సార్లు, అన్ని సదుపాయాలు చేస్తున్నారు, కానీ నేను మట్టికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదని నాన్న అడగటలేదు, నేనే చెప్పటలేదు. అలాగైనా ఒకరోజు వచ్చి చెప్పారు, నీకు పెళ్లి సంబంధం వచ్చింది, మనం వచ్చేవారు వాళ్ళు చూస్తానికి వచ్చారు, వచ్చేవారు అక్కడికి వెళితే. అప్పుడు నేను అన్నాను, నాన్న నేను పెళ్ళి చేయటలేదు, నన్ను నిర్బంధించవద్దు అన్న. నీవు నా మాట వినవా, నేను అన్ని సదుపాయాలు చేశాను, నీవు ఏ ఒప్పుకోవట్లేదు అని చెప్పి నాన్న నేను కలిసి పోట్లాడుకున్నాం, అటు ఇటు మాటతో పోట్లాడుకుని. ఇంకా నేను నీకోసం ఏమి చేయను, మీరేం చేయవద్దు అని నేను అన్నాను. అలాగ మళ్ళీ నన్ను స్కూల్కి పంపించారు. అప్పటికే నాకు 19 సంవత్సరం అయింది. నేను ప్రతిరోజు ప్రార్థన చేసిన దాన్ని, దేవా నాకు చదువులో నేను సామర్థ్యం నాకు లేదు,
చాలా సంవత్సరం అయింది చదివి. అయినా నాకు పాస్ అవ్వాలి, ఒక కన్యాశ్రీ అవ్వాలని నాకు కోరిక ఉంది. నీ ఇష్టమైతే నన్ను పాస్ చేయి. నేను పాస్ అయితే అది నాకు మిషన్ వెళ్ళాలని ఉంది, విదేశం వెళ్ళాలని ఉంది, మా దేశాన్ని విడిచిపెట్టి ఇంకా పొరుగు ఊరు వెళ్ళాలని ఉంది. కానీ ఎక్కడ వెళ్ళాలని ఏమీ తెలియదు. అలాగా ప్రార్థన చేసి దేవుని యొక్క దయ వలన ఎస్ఎల్సి రిజల్ట్ వచ్చినప్పుడు నేను పాస్ అయ్యాను. 1960లో నేను పాస్ అయ్యాను. 60లో పాస్ అయితే నేనేం చేశానంటే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నాం, ఏ మిషన్కి వెళ్ళాలి, ఎక్కడ పోవాలి అని అన్నీ. కానీ ఈ విషయాన్ని నాన్నకి చెప్పలేదు. ఇది మా ప్రైవేట్ బిజినెస్. కానీ నాన్న సహకారం లేకుండా వెళ్ళలేవు కదా. అలా మేము ఉత్తరం రాసాము, సిస్టర్స్ వస్తున్నారని చూస్తానికి. అప్పుడు నేను వెళ్ళాను, ఆ సిస్టర్స్ని చూడటానికి వెళ్ళాలని నేను కోరుకున్నాము. అప్పుడు నాన్నకి చెప్పాను, నాన్న ఇలాగ సిస్టర్స్ నేను ఉత్తరం రాశాను. అప్పుడు దేవుని దయ వలన ఏమైందంటే మిషన్లో పనిచేసిన నా ఇంటి పక్కన ఉన్న ఒక ఫాదర్ గారు వచ్చారు. నేను వెంటనే వెళ్ళి ఫాదర్కి చెప్పారు, ఫాదర్ గారండి నాకు మిషన్ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. ఆయన ఉత్తరం రాశారు, నీ ఉత్తరం మదర్ గారికి రాసి అని చెప్పి మా భీమవరంలో ఉన్న మదర్ గారికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం మదర్ గారికి చేరి తిరిగి వచ్చింది నాన్నగారి చేతిలో. అప్పుడు నాన్నగారు ఉత్తరం తీసుకుని వచ్చారు, ఎందుకంటే నాన్నగారు సెంటర్లో ఉండారు. ఉత్తరం తీసుకుని సాయంకాలం ఇంటికి వచ్చారు. ఈ ఉత్తరం ఎక్కడిది, ఎవరిది అని చాలా ప్రశ్నలు వేశారు. నేను చెప్పాను, నేనే రాశాను, నేను మిషన్ వెళ్ళాలి ఆంధ్రప్రదేశంలో, ఆంధ్రప్రదేశ్ కదా వచ్చింది, ఆంధ్రప్రదేశంలో నేను వెళ్ళాలి. నీకు ఊరు తెలియదు, భాష తెలియదు, అక్కడ భోజనాలు తెలియదు, అక్కడ గడ్డి వాళ్ళు తిన్నది, అన్నం ఏమి లేదు, ఇక్కడ దొరికిన భోజనాలు అక్కడ లేదు. నేను చెప్పాను పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళాలి. కానీ ఆయన ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. అలాగ మేమే ఇద్దరు కలిసి కొంచెం గసిబిసిలాడి ఈ సిస్టర్ గారు వచ్చి తారిగా రాశారు దాని మీద, ఆ రోజు అక్కడ పోయి సిస్టర్ గారిని కలవమని. కానీ నాన్న ఒప్పుకోలేదు. నాన్న చెప్పారు, నువ్వు వెళ్ళవద్దు, నేను వెళ్తానని నేను అన్నాను. అలాగే నా అమ్మ ఒక సహకారంతో నేను సిస్టర్స్ని చూస్తాకు వెళితే మరుసటి రోజు ఒకరోజు కూడా అక్కడ ఉండారు. నీ నాన్న తీసుకునిరా అన్నారు. నా నాన్న తీసుకురండి, నాన్న రారన్నారు. నాన్న రాకపోతే నిన్ను తీసుకువెళ్తాకు వీరు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చాను. నాన్న రాగానే అమ్మ చెప్పారు, ఈమె వెళ్ళింది, నేను వెళ్ళవద్దన్నా వెళ్ళింది. సో నేను అన్నాను, నేను వెళ్ళాను, రేపు నాన్న తీసుకుని రమ్మన్నారు. ఏమైంది ఆ మరుసటి రోజు నాన్నగారు ఏం మాట్లాడకుండా రాను అని చెప్పకుండా షోపుకు వెళ్ళిపోయారు. అయ్యో ఇంకా నేనేం చెయ్యాలి, నేను వెళ్ళాను వెనుక. ప్రొద్దున పూజకి వెళ్ళి పూజ చూసి అక్కడ ఉన్న స్వాముల వారితో నాకు పరిచయం, నా నాన్నగారికి పరిచయం చెప్పి నేను షోపుకు వెళ్ళాను. అక్కడ వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాను. సత్యాగ్రహం అనమాట. నేను ఒక 9-10 అయిన దాకా కూర్చున్నాను. నాన్న వెనుక 3-4 గదులు ఉన్నాయి ఈ షోపుకి. నేను వెనుక గదిలో కూర్చుని ఏడుస్తున్నాను. కొంచెంసేపు అయిన తర్వాత వచ్చి చూస్తారు వెళుతారు. తర్వాత దోశను కాఫీ ఛాయ తీసుకొచ్చారు. నేను చెప్పాను, నేను మంచినీళ్ళు కూడా తాగను, మీరు నాతో రాకపోతే నేను ఇంక భోజనం చేసుకోను అని చెప్పి కూర్చున్నాను. అలాగే కూర్చొని ఏడ్చుకొని కూర్చుండే 1 గంట అయింది. నాన్న పిలిచారు, సరే మనం వెళ్ళి భోజనం చేస్తాం. నాకు భోజనం వద్దు, నేను భోజనం చేయను, మీరు వస్తారంటే నేను భోజనం చేస్తా. అప్పుడు మధ్యాహ్నం కొంచెం ఖాళీగా ఉంది కదా, అప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కొట్లో పనిచేసేవాళ్ళు. వస్తానని చెప్పి నాన్నగారు వచ్చారు. మేము వెళ్ళినప్పటికీ అక్కడ వేరే బస్సు ఎక్కి వెళ్ళినప్పటికీ 5 గంట అయింది. సిస్టర్స్ వెళతాక పాకి వేస్తున్నారు. నన్ను చూసి నా ఉత్తరం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అన్ని ప్రోగ్రాంలు ఎంత కావాలి, ఎంత కట్టాలి, ఏమి చేయాలి అన్ని లిస్టులు అన్నీ ఇచ్చారు. మా పారిష్ నుంచి ఇంకా 3 అమ్మాయిలు కూడా వచ్చారు. ఆఫ్టర్ 5 days వీ హ్యావ్ టు గో, వెళ్ళాలన్నారు. 4 రోజుల తర్వాత వెళ్ళాలని చెప్పి అన్ని సిద్ధం చేసుకోమన్నారు. చాలా బాధ కలిగినాదా, ఇష్టం లేక ఒప్పుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి
మాకు కొట్టుంది కాబట్టి మాకు ముగ్గురు కలిసి ఒకేసారి డ్రెస్సులు సారులు కావాల్సింది అన్ని తెచ్చేమిటి. ఇద్దరు టైలర్స్ ఉన్నారు, వాళ్ళు కలిసి కుట్టి ఈ 4 రోజుల్లో మాకు ముగ్గురికి అన్నీ రెడీ చేశారు. జూన్ 4వ తారీఖుకి మేము బయలుదేరాము. 6వ తారీఖు 11 గంటకి భీమవరం చేరాం. విందైన విషయం ఏమంటే ఇంటికడ నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు ఒక నది ఉంది, అది దాటాలి. నేను అక్కడ పైన నుంచి ఒక ప్రేయర్ చేశాను. ప్రభువా, నేను ఇంటికడ నుంచి అమ్మ నాన్నని అందరినీ విడిచిపెట్టి నీ కోసం వస్తున్నాను. అయితే నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎవరున్నారు నాకు ఇంకా అని నేను ఒక చిన్న ప్రార్థన చేశాం. సడన్గా ప్రభు ఎక్కడ అటు దూరములో పైన ఒక యేసు తిరుహృదయ బొమ్మ నాకు కనపడింది. ఒక్క క్షణం సడన్లీ నా భయం అంతా పోయింది. నేను దిగాను, నది దిగి అవతలికి పోవాలి. మా స్థలమే అక్కడ కొంచెం ఉంటే అక్కడ రోడ్ కడికి వెళ్ళా. మళ్ళీ నేను మర్చిపోయిన ఆ విషయం. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, బస్సుకి స్టేషన్కి వచ్చారు, ఆల్వాయ్ స్టేషన్కి వచ్చారు. అప్పటికి మాతో పాటు రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి మా ట్రైన్ ఎక్కాం, ప్రయాణం అయింది. అందరి ఏడుపులు, అటు ఇటు దిక్కుమొఖం చూసుకోవటం, అందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కదా. ఎప్పుడు అనుకోలేదు, మేము విడిగా ఉండలేదు, ఎప్పుడు నాన్న విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదు. నాకు నాన్నకి నేనంటే చాలా ప్రేమ. అందుకే నాన్న కళ్ళీరు కారుస్తూ ఉంది. నాన్న కళ్ళీరు చూసినప్పుడు నేను ఏడ్చాను. అప్పుడు దాకా నేను మొండితనంగా ఉన్నా. కానీ ట్రైన్ ఎట్టు కదిలినప్పుడు అందరు ఏడ్చారు. కాసేపటికి సదురుకున్నాము, అక్కడెక్కడ కూర్చొని మద్రాసు వచ్చాము. అక్కడ ఒక రోజు ఉండి 3వ రోజు భీమవరం వచ్చారు. భీమవరం వస్తే అక్కడే మా స్టేషన్లో స్నానం అన్ని చేపించి డ్రెస్ అన్నీ మార్చి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళారు కాన్వెంట్కి. కాన్వెంట్లో నేను చేరగానే అక్కడ వాకర్లో పార్లర్లో యేసు తిరుహృదయ బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూడగానే అయ్యో, నా హృదయంలో ఆనందం కలిగి సంతోషం పొంగిపోయింది. ఈ బొమ్మే నేను ఇంటిక్కడ చూసానే, ఆ బొమ్మ దగ్గరికి ఎప్పుడు నన్ను తీసుకొచ్చారే అని నా సంతాపం అంతా పోయి చాలా సంతోషం నాకు కలిగింది. కానీ ఇది ఎలాగా బయలుపరచాలి, అందరూ చూడకూడదు కదా. అందుకని నేను అందరితో పాటు లోనికి వెళ్ళి మరి తిరిగి వచ్చి నేను ఒక మాట అన్నాను, ప్రభువా, మీరు ఇప్పుడు నన్ను నీ ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకంటే మిమ్మల్ని నేను అక్కడే చూసా. అప్పుడు నాకు మళ్ళీ అదన్నీ మర్చిపోయాను. ఇప్పుడు ఆ బొమ్మ చూసినప్పుడు నాకు గుర్తు వచ్చింది, ఇదే బొమ్మే కదా నేను అక్కడ చూసిది అని నేను సంతోషపడ్డాను. మళ్ళీ అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏకంగా ఉన్నప్పుడు నేను వచ్చి ప్రభు పాదానికి ముద్దు పెట్టి, ప్రభు నన్ను కాపాడుకో, ఇదిగో నీవు నన్ను నీ ఇంటికి తీసుకొచ్చారు అని సంతోషపడ్డారు. తర్వాత మామూలు యథాతథ కార్యాలన్నీ జరుగుతుంది. వాళ్ళకు మేము కొత్త కదా, భాష రాదు, భోజనాలు డిఫరెంట్, చాలా వేడి. ఇదన్నీ ఈ బాధలన్నీ భరించి నాతో పాటు ఉన్న 2 పిల్లలు వాళ్ళు మా పారిష్ నుంచి వాళ్ళు 2 వెళ్ళిపోయారు ఇంటికి. మేము భరించలేము ఈ బాధ, ఈ భోజనం మాకు పడదు. ఈ 6 రోజులు అన్ని పిండిపాలుతో కాఫీ చేసి టీ చేసి అదన్నీ మాకు అలవాటు లేదు కదా. ఈ అలవాటు లేని భోజనం, ఈ వేడి, ఈ వాతావరణం మాకు పడదు, మేము వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను కూడా పిలిచి అడిగారు, మీ గురించి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు వెళుతావా అని. నేను చెప్పాను, నేను వాళ్ళని చూసుకుని రాలేదు, నేను ప్రభు సేవ కోసం వచ్చాను, చచ్చిపోయినా బ్రతికినా నేను ఇక్కడే ఉన్నాను అని నా గట్టి ప్రతిజ్ఞని వాళ్ళకు తెలియపరిచారు. అలాగ ఉండి మా భాష మళ్ళీ లాంగ్వేజ్ నేర్చుకోవటం, దాన్ని నేను అనుకున్నట్టు కాదు. కాన్వెంట్లో జీవితాన్ని నేను అనుకున్న జీవితాన్ని తేడా ఉంది. సరే, ఏదేమైనా ఆ బాధలు, కష్టాలు, భాషలు అన్నీ నేర్చుకుని మేము క్రమక్రమంగా ఎదిగాం.
అప్పుడు మాకు హాస్పిటల్ ఉంది. నోషేట్ టైంలో మేము వెళ్ళి 6వ నెలకి మాకు కమాన్సీ ప్రోగ్రామ్ ఓవర్ అయింది. 6 మంత్కి మాకు వెస్టేషన్ ఇచ్చారు. అంటే అప్పుడు అంగి మార్చుకున్నారు. ఇంటికాడ నుంచి నాన్నగారు మామయ్య గారు అందరూ వచ్చారు. వచ్చి నన్ను చూసినప్పుడు, మా మదర్ గారిని చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మా పాప మంచి చేతిలోనే ఉంది, నీకేం పర్వాలేదు అని వాళ్ళు సంతోషపడ్డారు. నేను సంతోషపడ్డాను, నా నాన్న ఇప్పుడైనా సంతోషపడ్డారు కదా అని. ఆరోగ్యం కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉందని అలాగా అక్కడ ఉన్న ఆ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఇంకా భాష నేర్చుకొని క్రమక్రమంగా మేము 1, 2, 3 క్లాసు చదివిది. మళ్ళీ ఇంకా మేము అదే ఆసుపత్రికి వెళ్ళి, నాకు ఆసుపత్రి పని అంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్ని ఇక నోషేట్ టైంలో ఫస్ట్ ఇయర్ టైంలో కాన్వెంట్లోనే ఉండాలి, ఎక్కడ బయట డ్యూటీకి పంపరు. సెకండ్ ఇయర్ టైంలో మా మదర్ గారు అనుకున్నారు ఈమెని స్కూల్కి పంపుతాం, నర్సరీ ట్రైనింగ్కి పంపిస్తామనుకుంటే నేను వెళ్ళి ఒక 10 నిమిషం తర్వాత తిరిగి వచ్చాం. ఈ పిల్లలందరూ అటు ఇటు ఓడి పడిపోతూ ఏడుస్తూ ఉంటే నానుడు ఏడ్చి అమ్మ మా మదర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, అమ్మ నాకు ఈ పిల్లలతో నేను పడలేను, ఆసుపత్రిలో పేషెంట్ అయితే నాకు ఇష్టం, నేను వాళ్ళని చూసుకుంటా అంటే మదర్ గారు పంపించారు. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో రోగులతో పరామర్శించటం, వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు, అప్పటికి నాకు లాంగ్వేజ్ వచ్చేసింది. కొంచెం వాళ్ళు చెప్తే మాటలన్నీ అలాగో ఒక్కొక్క రోగి దగ్గర పోయి ప్రార్థన చేసి అక్కడ డ్యూటీ వేసుకొని 2 సంవత్సరాలు అక్కడ ఉన్నా. 1963లో నా మొదటి మాట పట్టాను. 1969లో నిత్యవృతమైనది చివరి మాట పట్టాను చేశాను. అలా నేను స్థిరంగా దేవుని యొక్క సేవలో స్థిరంగా ఉండాలని దేవునికి మాట పట్టు ఇచ్చి ఎంతో ఆనందముతో దేవుని సేవలో ఉండాలని కోరుకొని ఆ దేవుని మీద ఆధారపడి జీవించాను. ఈ మధ్యకాలంలో ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నప్పుడు నా ఆరోగ్యం బాగలేదు, ఒక నర్సింగ్ ట్రైన్గా వెళ్ళటానికి. అయినా నన్ను ఆసుపత్రిలో ఉంచి రోగులకు సేవ చేస్తూ ప్రతి ఒక్క రోగి దగ్గర వెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసుకుంటూ అలాగ నేను సంతోషపడి తృప్తి పడ్డాను. ఒక 2 సంవత్సరం తర్వాత అక్కడి నుంచి నన్ను వట్లూరని ఊరికి పంపించాను. అదొక కుగ్రామము. ఆ గ్రామంలో మేము 3 సిస్టర్సే ఉన్నారు. అక్కడొక డిస్పెన్సరీ ఉంది, పెద్ద గుడి ఉంది. ఆ ఇంటిలో చిన్న పనులు చేసుకొని గుడి పని అన్నీ అయిపోయిన తర్వాత ఆసుపత్రికి డిస్పెన్సరీకి వెళ్ళి అక్కడ సహాయం చేసేవాడు. అయినా అక్కడ మొదటి నా పని గుడి పని, దేవుని యొక్క సేవ. నాకు సంతోషంగా ఆనందంగా ఉంది. దేవుని దగ్గర ఆ పీఠం చుట్టూరు తిరుగుతూ పూజ తయారు చేస్తూ మళ్ళీ అక్కడ ఉన్న గ్రామస్తుల పిల్లలు వాళ్ళకు జపాలు నేర్పించటం, సప్రసాదానికి తయారు చేయటం, వాళ్ళ యొక్క గ్రామాలు హౌస్ సందర్శించటం, ప్రత్యేకంగా ఎవరైనా అనారోగ్యంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించటం, ఇటువంటి సేవలు నేను చేశాను. నాతో పాటు ఇంకొక అమ్మగారు కూడా వచ్చారు. కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. అయినా నాకు ఒక తృప్తి, నేను దేవుని యొక్క సేవలో ఉన్నాను అని నాకు అసంతృప్తి కలగలేదు. అలా పోయి అక్కడే ఒక 2 సంవత్సరం తర్వాత మళ్ళీ నన్ను కలిదింటికి పంపించాను. అక్కడ కూడా దేవాలయం శుభ్రం చేయటం, దేవుని యొక్క పూజలు, దేవుని యొక్క సేవలో ఉండి తర్వాత అక్కడ కూడా డిస్పెన్సరీ ఉంది, ఆసుపత్రి ఉంది, అక్కడ కూడా సహాయం చేసుకుంటూ మళ్ళీ అక్కడ కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ కలిదిండి గ్రామంలో నేను చాలా సంవత్సరం పనిచేసాం. ఊరు వెళుతూ ప్రార్థనా కూటాన్ని రెడీ చేసుకుంటూ ఒక 5, 6 లేకపోతే ఒక 10 కుటుంబాలను దగ్గర చేర్చుకొని రాత్రి కాలంలో అక్కడ జపమాల చెప్పటం, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి అందించటం జరిగింది. అలాగే తపస్సు కాలంలో మేము ఊరు వెళ్ళి సిలువ మార్గానికి పెద్దవాళ్ళతో కలిసి, కాటికిస్తో కలిసి, ఫాదర్తో కలిసి ఊరు వెళ్ళేవాళ్ళు. ప్రతి ఊరిలో సిలువ మార్గాన్ని చేసుకోవడానికి నేను వాళ్ళకు తోడ్పడిన దాన్ని. అదేవిధంగానే అక్కడ
చిల్డ్రన్స్ క్యాంప్. ఎక్కడ వెళ్ళినా పిల్లలు వాళ్ళకి జపాలు నేర్పించటం, వాళ్ళకి దేవుని భక్త భయభక్తి కలిగి జీవించటం అనే విధానాన్ని నేర్పించుకుంటూ వాళ్ళకి నాకు వీరైన సహాయం ఆసుపత్రిలో చేసుకుంటూ అలాగే జరిగింది. అన్ని చోట నాకు సుఖంగా లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. అయినా ఆ కష్టాలు బాధలు దేవుని కోసం నేను ఓర్చుకున్నాను. దేవుడు నాకు శక్తి ఇచ్చారు. ఎందుకంటే నేను దేవుని సేవ కోసం వచ్చాను కాబట్టి. అక్కడే ఒక 3 సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి? వేగవరానికి. నాకు కుష్ఠరోగులంటే చాలా ఇష్టం. నేను వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ చేసుకుంటూ రోగులందరినీ సమకూర్చి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకోవటం. ప్రత్యేకంగా ఎవరైనా అనారోగ్యంతో ఎక్కువ బాధగా ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ సమయం ఉండి పరామర్శించటం జరిగింది. ఇలాగ జరిగినప్పుడు కూడా నాకు కొన్నిసార్లు చాలా ఇష్టం లేక వాసన, దుర్వాసన కలుగుతుంది. కొంతమంది యొక్క రోగులు, కుష్ఠరోగులు, పురుగులు వస్తూ ఉండదు కట్టుకట్టినప్పుడు. అప్పుడు అనుకున్నాను, బాబో ఇది ఎందుకు ఇదని. అయినా రోగులు కాబట్టి వాళ్ళు ఎలాగ ఓర్చుకుంటున్నాం, నేను ఈ వాసన ఓర్చుకోలేదా అని నేను నన్ను పరామర్శించుకొని ఆ బాధలు ఓర్చుకొని వాళ్ళకు సేవ చేసేదాన్ని. మళ్ళీ ఆదివారం వీళ్ళు గుడికి తీసుకువెళ్ళటం అక్కడే జరుగుతుంది. అదేవిధంగానే అప్పుడు మాకు అక్కడ హెచ్ఐవి వచ్చింది. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ వచ్చినప్పుడు నేను వాలంటీర్ చేశాను అక్కడికి. చాలామందికి భయం అక్కడికి వెళతాకి, నాకు పట్టుతామో అని. కానీ నాకు భయం లేదు. దేవుడు నాకు ధైర్యం ఇచ్చారు. వాళ్ళని కూడా చాలామంది చనిపోయిన స్థితిలోనే వస్తుండారు, వాళ్ళని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని పరామర్శించి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని చదివించి భగవంతుడు మనకిచ్చిన కష్టాలు ఓర్పుతో సహించాలని, దేవుని దగ్గర చేరాలని ప్రార్థన చేసి వాళ్ళని మంచి మరణానికి తయారు చేసేవాళ్ళు. ఇదే విధంగానే నా జీవితం ప్రతి చోట దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనే తృప్తి నాకుంది. అలాగే ఇప్పుడు దాకా ఉండి మధ్యలో నాకు ఆపరేషన్స్ 4-5 ఆపరేషన్స్ అయింది. ఈ ఆపరేషన్స్, ఈ బాధలు ఉన్నా నా యొక్క కోరిక ఆగలేదు. ఇంకాను దేవునికి సేవ చేయాలని ఉంది. ఒకసారి నా చేతులు ఇరిగిపోయింది, అయినా కట్టుకట్టి మళ్ళీ స్టీల్ పెట్టి మళ్ళీ దాన్ని తీసి 2 సార్లు దానికి ఆపరేషన్, మళ్ళీ నాకు వేరే ఆపరేషన్స్ అయింది. అలాగ 4 ఆపరేషన్స్ అయింది. ఈ ఆపరేషన్స్ అన్నీ అయినా నేను అన్నాను, ప్రభు నీ చిత్తం, నీవెన్నో బాధపడ్డావు, నాకు కూడా ఓపిక ఇవ్వండి అని ఈ కష్టాలు బాధలు దేవుని కోసం, ఆత్మల యొక్క రక్షణ కోసం నేను ఓర్చుకున్నాను, సహాయపడాను. దేవుడు నాకు సహాయం చేశారు. అందుకే ఎప్పుడు నన్ను నిరాశ చెందలేదు. నా కష్టాలు వచ్చిందని, బాధలు వచ్చిందని ఎల్లప్పుడూ దేవుని యొక్క అనుగ్రహం నా మీద ఉంటుంది కాబట్టి నేను ఎప్పటిదాకా నిలబడగలను. ఇప్పుడు మాకు అనారోగ్యం వచ్చింది. నేను ఇప్పుడు విల్లా బాల్కనీ గృహములో ఇక్కడ చేరాము. విల్లా బాల్కనీ అన్నది మా సంస్థ ఓల్డ్ పీపుల్ కోసం, అనారోగ్యముల వాళ్ళ కోసం 5 సంవత్సరాల క్రితం ఇక్కడ సమకూర్చారు, తయారు చేశారు. దీనిలో మేము ఏం చేస్తామంటే మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన మా యొక్క పని ఏంటంటే ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం. కష్టములో బాధలు ఉన్నవాళ్ళ కోసం మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, మరణావస్థలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ చేర్చుకొని మేము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఆరాధన మాకు ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 6 దాకా